సత్య క్రిష్ భుజాల మీద పడుకొని, "ఏంటి క్రిష్ నువ్వు ఇలా ఉంటే నేను చూడలేకపోతున్నాను. నువ్వు నాతో ఏదైనా మాట్లాడుతూ ఉంటేనే చాలా బావుంటుంది" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం చాలా బాధపడుతూ అలా సత్యని చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అది చూసిన సత్య మాత్రం, "ఏదో ఒకటి మాట్లాడు క్రిష్ మీ బాపు కోసం తప్ప" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం, "నేను అటు తిప్పి, ఇటు తిప్పి మళ్ళీ బాపు దగ్గరికే వస్తాను. మళ్ళీ నీకు కోపం అనిపిస్తుంది. నాకు బాధ అనిపిస్తుంది. ఎందుకు చెప్పు సత్య" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం ఎలాగైనా సరే క్రిష్‌ని ఏదో ఒక విధంగా బాధ నుండి బయటికి తీసుకురావాలని చెప్పి, క్రిష్ నీ మధ్యన నువ్వు నన్ను పట్టించుకోవడమే మానేసావు. నా మీద ఇంట్రెస్టే పోయింది నీకు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం సత్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "అవును మరి కదా క్రిష్! నువ్వు అప్పుడు నా చీర బాగుండేది, నా నగలు బావున్నాయి, ఇవి బావున్నాయి, అవి బాగున్నాయి అని చెప్పేవాడివి. కానీ ఈ మధ్యన నీకు నా మీద ఇంట్రెస్టే పోయింది" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ మాత్రం, "నా మీద నాకే ఇంట్రెస్ట్ లేదు. అలాంటిది నీ మీద ఎలా ఇంట్రెస్ట్ కలగగలదు" అని చెప్పేసయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్య మాత్రం, "నా మీద నీకు, నీ మీద నాకు ఇంట్రెస్ట్ కలగాలి అంటే ఒక పని చేస్తాను ఆగు కాసేపు" అని చెప్పేసయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి సత్య వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య ఒక్కసారిగా లెగిసి, "ఆగు ఆగు ఇదిగో ఈ ఫోటోస్ చూస్తే నీకే బాగా ఇంట్రెస్ట్ కలుగుతయింది. ఏవైనా ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయని" చెప్పేసయితే వాళ్ళ పెళ్లి ఫోటోస్‌ని తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పెళ్లి ఫోటోస్‌ని చూపిస్తూ, "చూసావా నువ్వు ఎంత సంతోషంగా ఉన్నావో ఈ ఫోటోస్‌లో. నాకు మాత్రమే ఈ పెళ్లి ఇష్టం లేదు కదా! నేను చూడు మూతి ముడుచుకొని ఎలా ఉన్నానో" అని చెప్పేసయితే క్రిష్‌ని నవ్వించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం వాళ్ళ బాపుని తెలుసుకొని బాధపడుతూ ఉంటాడు. అది చూసిన సత్య మాత్రం, "నీకు నవ్వు రావటం లేదు కదా! ఇప్పుడే నీకు నవ్వు వస్తుంది చూడు. నీకు చిన్నప్పుడు అమ్మాయి గెటప్ వేసి పెళ్లి ఫోటో తీశారు కదా! అది తీసుకొని వస్తాను" అని చెప్పేసయితే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ మాత్రం వాళ్ళ బాపుని తలుచుకొని బాధపడుతూ